था। ఆయన తనకు తాను కనిపించుకున్నాడు. पहले अध्याय में उन्होंने अपना आप को प्रकट किया है, ఆయన ఎలాంటి వాడో. वो कैसा है। పద్మాసు ద్వీపంలో ఉండి యోహాను గారు చూశాడు. पतमस टापू में रहकर यूहन्ना ने देखा था। తర్వాత 2-3 అధ్యాయాల్లో సార్వత్రిక సంఘాన్ని కనుగొనడానికి 7 సంఘాలు ఇచ్చాడు. दूसरे और तीसरे अध्याय में जो हकीकत की कलिसिया को, असली में जो कलिसिया उसे पहचानने के लिए 7 कलिसिया के बारे में बताया। అందుకనే ఆ 7 సంఘాలను గురించినటువంటి వివరణ చదవాలి మనం ఇప్పుడే. इसलिए इन 7 कलिसियों को लेकर हमें पढ़ना चाहिए हमेशा। ప్రతి క్రైస్తవుడికి తెలియాలి, ఆ 7 సంఘాల గురించి వివరణ తెలియాలి. हर एक ईसाई को मालूम होनी चाहिए 7 कलिसियों के बारे में। ఎందుకంటే ఆ 7 సంఘాలు మనం తెలుసుకోవటం వల్ల అందులో ఒక సార్వత్రిక సంఘం మనకు కనబడుతుంది. इस 7 कलिसियों को अच्छी तरह जानने की वजह से उसमें से एक ठीक कलिसिया दिखाई पड़ती है। అందుకే యోహాను గారు इसलिए यूहन्ना ने ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడు प्रकाशित वाक्य लिखते वक्त ఒక వాక్యం మనం చక్కగా చదవాలి. एक वचन को हमें पढ़ना होगा। 1వ అధ్యాయం 3వ వచనం. पहला अध्याय का 3रा वचन। ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. प्रकाशित वाक्य का पहला अध्याय का 3रा ఈ वचन। ప్రవచనములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాసిన సంగతులను గైకొనువారు ధన్యులు అన్నారు. धन्य है वे जो इस भविष्यवाणी के वचन को पढ़ता है और वे जो सुनते हैं और उनमें लिखी हुई बातों को मानते हैं। అంటే చదవాలి. क्योंकि पढ़ना है। చాలా మంది చదవరు, बहुत सारे लोग ये पढ़ते नहीं है, భయం. डर लगता है। చాలా మంది పాస్టర్లకి కాపర్లకి ప్రకటన గ్రంథం అంటే భయం. बहुत सारे पासवानों को, विश्वासियों को प्रकाशित वाक्यों के लेकर डर लगता है। ఎందుకు చదవరంటే ఇందులో తెగుళ్ళు అంటే వస్తాయి అంటాం. तो क्यों नहीं पढ़ोगे बोलने से इसके अंदर की महामारी आएंगे बोलते हैं। ఇదొక అలవాటు. మరి దాన్ని ఏమంటాం మరి, భయం. इस प्रकार का गलत सोच है, उनका डर है, తప్పుడు యొక్క సందేశం. गलत सोच है। కానీ लेकिन పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాల్ని మనకి ఈ బైబిల్లో పొందుపరిచింది ఎందుకంటే చదవటానికే. पवित्र तो परमेश्वर इस बाइबल ग्रंथ के अंदर इन वचनों को क्यों लिखा है, पढ़ने के लिए ही है। ఆఖరి పుస్తకంలో పరలోకంలో ఉన్న దేవుడు, स्वर्ग में विराजमान परमेश्वर, మొదటి పుస్తకములో ఆదికాండంలో పరలోకంలో ఉన్న దేవుడు, पहली पुस्तक में जो स्वर्ग में परमेश्वर है, ఆఖరి పుస్తకంలో ఆ పరలోకంలో ఉన్న దేవుడు ఎవరో మనకు తెలియజేస్తున్నాడు. आखिरी किताब में बताता है स्वर्ग में कौन परमेश्वर है करके। మీరు ఆదికాండం చదివితే अगर आप उत्पत्ति पढ़ोगे, పరలోకంలో దేవుడు ఉన్నాడు. स्वर्ग में परमेश्वर है। మోషేకి చెప్పాడు ఆయన పేరు నేను యెహోవా అని. मूसा से कहा था अपना नाम यहोवा बोलता కాబట్టి है, యెహోవా పరలోకంలో ఉన్నాడు. यानी कि यहोवा स्वर्ग में है। కానీ ఆఖరి పుస్తకంలో लेकिन आखिरी किताब में देखते हैं, ఈ ప్రకటన గ్రంథంలో प्रकाशित वाक्य में అసలు ఆ పరలోకాన్ని గురించి చెప్తున్నాడు మనకు. पूरा स्वर्ग राज्य का वर्णन बताता है। అందుకే నా భక్తులకు నేను ఏమి తెలియజేయకుండా ఉండనని చెప్పాను. इसलिए कहा था मैं आपसे अपने भक्त गणों को कुछ भी नहीं छुपा के रखता हूं। అన్ని తేట తెల్లంగా మనకు బైబిల్లో ఉంది. सारी बात बड़ी साफ से बाइबल ग्रंथ में అందుకే लिखा हुआ है। ఈ ప్రవచన వాక్యములు చదవాలి, इसलिए इन भविष्यवाणी के वचन को पढ़ना है, వినాలి, सुनना है, ఇందులో ఉన్న వాటిని గైకొనాలి. इसके अंदर की लिखी हुई बातों को मानना है, అంటే ఆచరించాలి. यानी कि आचरण करना है। వాళ్ళు ధన్యులు అంట. वही लोग धन्य हैं। చూడండి చక్కగా రాశాడు, देखिए अच्छी तरह लिखा हुआ है, వాళ్ళు ధన్యులు. वे लोग धन्य हैं। చూడండి ఎవరు ధన్యులండి, कौन धन्य है? ఇందులో ఉన్నాయి చదవాలి, इसके अंदर की बातों को पढ़ना है, ఈ మాటలు మనం వినాలి, इन बातों को सुनना है, అంటే ఈ బోధ మనం వినాలి, यानी कि संदेश को सुनना है, ఇందులో రాసినవన్నీ మనం గైకొనాలి. इसमें लिखी हुई हर एक बात को हमें अमल करना है। అంటే వాళ్ళు ధన్యులు. वही लोग धन्य हैं, సమయము సమీపించింది. क्योंकि समय निकट है। ఎందుకు ధన్యులు, क्यों धन्य है? ఎందుకు చదవాలి, क्यों पढ़ना है? ఎందుకు వినాలి, क्यों सुनना है? ఎందుకు ఇందులో ఉన్న ఆచరించాలి, क्यों इसके अंदर की बातों को पालन करना है? వాళ్ళు గ్రహించాలి. సమయం చాలా దగ్గరలోకి వచ్చింది. तो यानी कि वो समझना चाहिए कि समय बहुत निकट आ गया। సమయం లేదండి, समय नहीं है, సమయం లేదు. समय नहीं है। కాబట్టి इसलिए ఈ ఆఖరి పుస్తకము आखिरी किताब ప్రకటన గ్రంథం. प्रकाशित वाक्य। యోహాను గారు శరీరంతో పరలోకానికి వెళ్ళాడా, यूहन्ना क्या देह के साथ स्वर्ग में गया था? ఆత్మవశుడై ఆత్మ కన్నులతో పరలోకంలో ఉన్న వాటిని చూశాడా? आत्मा के वश में होकर मन की आंखों के द्वारा क्या स्वर्गीय बातों को देखा था? కానీ శరీరాలు రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. लेकिन लहू और मांस जो है प्रभु का राज्य में नहीं कर पाएंगे। ఎప్పుడైనా దేవుడు వాక్యానికి విరుద్ధంగా పనిచేయడండి. परमेश्वर कभी भी वचन का विरुद्ध काम नहीं करेगा। రాయబడిన వాక్యము लिखी हुई वचन పరిశుద్ధ గ్రంథం, पवित्र ग्रंथ, భూమి మీద దేవుని యొక్క చిత్తం పరిశుద్ధ గ్రంథం.
इस पृथ्वी के ऊपर परमेश्वर का इच्छा बताती है पवित्र ग्रंथ। కాబట్టి దీన్ని చదువువాడును, इसलिए इसको पढ़ने वाला, దీన్ని బట్టి దీన్ని వినేవాళ్ళు, इसको सुनने वाला, వీని గ్రహించేవాళ్ళు सुनकर समझने वाला ధన్యులు. धन्य है। వాళ్ళు ధన్యులు. वही लोग धन्य हैं। కాబట్టి इसलिए ధన్యకర జీవితం మనకి ఇచ్చాడు. ऐसा धन्य जिंदगी हमें दिया है। ఇది చదువుతున్నారా ప్రకటన గ్రంథం? क्या आप पढ़ते हो प्रकाशित वाक्य? మంచిది. अच्छी बात है। వీటిని వింటున్నారు, आप अभी सुन रहे हो, సున్ రే. కానీ ఇందులో ఉన్న వాటిని జాగ్రత్తగా గైకొనాలి. इसके अंदर की बातों को मानना है, దీన్ని బట్టి మనం నడవాలి, इसी के अनुसार चलना है। ఇది हमें నెమరు వేసుకోవాలి, इसको जुगाली करते रहना है, నెమరు వేసుకోవాలి. जुगाली करते रहना ఏదో है। ఇప్పుడు విన్నాం, हाँ अभी सुन लिया, లైవ్ అయిపోయింది, लाइव खत्म हो गया, ఏదో మన ఈ లోకంలో మన పనిపాట్ల వాటిలో ఉంటాం. बस अपने काम काज में लगे रहना है। మన संसार में పనిపాట్లు చేసుకుంటూనే हमारे काम काज करते हुए ही ఆత్మీయ స్పృహలో ఉండాలి. आत्मिक होश में रहना है। నువ్వు ఏం చేస్తున్నా ఆత్మీయ స్పృహలో ఉంటేనే నీకు బోర ధ్వని వినిపించుద్ది. आप कुछ भी करो मगर आत्मिक होश में लगे रहने से ही आपको स्वर्गीय वो तुरही की आवाज सुनाई देगी। జాగ్రత్తగా రండి. ध्यान से सुनना। రక్షించబడిన వాళ్ళం మనము हम तो जो उद्धार पाए हैं ఏమరపాటుగా ఉండకూడదండి. लापरवाही से नहीं रहना चाहिए। ఎన్నంతసేపు వింటాము, जितना देर सुनना तो सुन लिया, ఇక ఎక్కడి నుంచి అయిపోయినాక అన్ని లోక విషయాలు లోక ఆలోచనలు ఇంట్లో ఉంటాం. बस सुनना जैसा खत्म हो गया, बस संसार की सोच, संसार అంటే की ఏంటంటే बातों में। ఫార్మాలిటీగా వింటాం. यानी कि नाम के वास्ते सुनने को అంటే आ रहे हैं। ఫార్మాలిటీని పూర్తి చేశాను, नाम के वास्ते सुनने को आ रहे बस। ఆదివారం ఫార్మాలిటీని పూర్తి చేశాను, इतवार को भी इसी प्रकार नाम धराई को पूरा వాక్య किया। విన్నాను ఫార్మాలిటీగా, वचन सुना ऐसे नाम धराई की। లైవ్ లోకి వచ్చాను ఫార్మాలిటీగా. बस लाइव में भी आ गए हो ऐसा वचन को అంటే నేను చేయాల్సింది చేశాను, यानी कि जो करना था कर लिया हूँ, ఇదే ధన్యత అనుకుంటున్నాం. इसी को धन्य समझते हैं। కాదు, ना ऐसा नहीं, మనం విన్నది हमने जो सुना है, చదివింది जो हमने पढ़ा है, గ్రహించాలి. उसे समझना నువ్వు होगा। ఏ పని చేసుకుంటున్నా, अब चाहे कुछ भी काम करो, దినమంతా ఏ పని చేసుకుంటున్నా, दिन भर कुछ भी काम करो, నువ్వు ఆత్మీయ స్పృహలో ఉండాలి. आपको आत्मिक होश में रहना అంటే है, ఆత్మీయతలో ఉండాలి. यानी कि आत्मा में रहना है। కాబట్టి ఆ వాళ్ళకి ఆ బోర్ అనిపించుద్ది. उन्हीं को तुरही की आवाज सुनाई देगी। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఈ రోజు आज చూడండి देखिएगा 4వ అధ్యాయం ప్రకటన గ్రంథము, प्रकाशित वाक्य की 4th अध्याय, ప్రకటన 4వ అధ్యాయంలో 4th अध्याय में చూడండి. देखो ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 4వ అధ్యాయము 4th अध्याय 1 జాగ్రత్తగా గమనిస్తే 1వ వచనము, पहले वचन को देखेंगे। 4వ అధ్యాయము, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అని అంటున్నాడు ఇక్కడ. इन बातों के बाद में जो मैंने दृष्टि की, ఈ సంగతులు అంటే ఇప్పుడు 1, 2, 3 ఈ అధ్యాయాలు ఈ సంగతులన్నీ అయిపోయిన తర్వాత यानी कि पहला दूसरा तीसरा अध्याय सारी बातें खत्म होने के बाद నేను చూడగా, मैंने दृष्टि की, ఆయన పరలోకం వైపు చూశాడు. वो स्वर्ग की ओर देखा। ఎందుకంటే ఆయన ఆత్మవశుడై ఉన్నాడు కదా, के वश में था ना, ఆత్మవశుడై ఉన్నాడు. आत्मा के वश में था। ఈ 3 అధ్యాయాలు కూడా ఆత్మవశులోనే ఉన్నాడు. ये 3 अध्याय में भी हम देखते हैं कि आत्मा के वश ఈ में, 3 అధ్యాయాల్లో ఆత్మవశులోనే ఉన్నాడు. आत्मा के वश में ही था, పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. पद्मस टापू में था। కాబట్టి ఆ తర్వాత ఈ సంగతులు జరిగిన తరువాత कहता है इन बातों के बाद నేను చూడగా, मैंने दृष्टि की, అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. दृष्टि की तो क्या देखा हूं कि स्वर्ग में एक द्वार खुला हुआ है। ఇక్కడ ఫస్ట్ ఆయన సూచన వెంటనే ఆయన ఏం చూశాడు? जैसे यूहन्ना देखते ही क्या देखा था? పరలోకంలో ఒక తలుపు తెరుచుకోవటం చూశాడు. तो स्वर्ग में एक द्वार खुला हुआ देखा। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनिए। తలుపు ఉంటుందా పరలోకానికి? क्या स्वर्ग के लिए एक द्वार होगा? అది ఇల్లా? क्या वो घर थोड़ी है? అలాంటి ఆలోచన మనకు రాకూడదు. इस तरह की सोच नहीं आना चाहिए, ఆ నెగిటివ్ ఆలోచన మనకు రాకూడదు. इसका विपरीत सोच नहीं आनी चाहिए। దేవుని వాక్యాన్ని నమ్మాలి. परमेश्वर का वचन को भरोसा करना है। అందుకే యేసు ప్రభుల వారు इसे मसीह यीशु ఒకసారి శిష్యులు ఆయన భూలోకంలో ఉన్నప్పుడు, जब वो पृथ्वी में रहते वक्त, శరీరధారిగా ఉన్నప్పుడు, जब देहधारी था, ఆయన మార్గంలో వస్తున్నప్పుడు वो मार्ग में आते वक्त ఈ శిష్యులు ఎవరు గొప్ప నేను గొప్ప అనుకుంటున్నారు. चेले आपस में बोल रहे थे कौन मैं बड़ा करके बात कर रहे నేను గొప్ప मैं ही बड़ा हूँ, मैं ही बड़ा అయితే हूँ। ఇంట్లోకి వచ్చిన తర్వాత जैसे घर आगे యేసు ప్రభు వాళ్ళని పిలిచి, यीशु मसीह ने उनको बुलाया। ఏంటి మార్గంలో మీరు ఏదో అనుకుంటున్నారు ఏంటి అని. मार्ग में आप आपस में क्या तर्क वितर्क कर रहे थे, पूछा। ఏంటి మీరు ఎవరు గొప్ప అనుకుంటున్నారు. आपस में ऐसे क्यों बात करते, कौन बड़ा बोलकर। అప్పుడు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని एक छोटा सा बालक को लेकर ఎత్తుకుని, गोद लिया। ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు. इस छोटे से बालक के समान जिनका मन होगा वो ही बड़ा होगा स्वर्ग में। ఎక్కువ జ్ఞానం మనం ఉపయోగించకూడదు. ज्यादा ज्ञान को हम इस्तेमाल नहीं करना, ఎక్కువ జ్ఞానం, अपने ज्ञान को, హద్దుసే మించిన జ్ఞానం. तो सीमा से बढ़कर ఇలాంటి క్రైస్తవులు ఎదగలేరు, ऐसा ईसाई लोग नहीं बढ़ पाएंगे, ఎదగలేరు. नहीं बढ़ पाएंगे। వాళ్ళు విచిత్రంలో ఉంటారు. అంటే
రెండు మనసులతో ఉంటారు. वो द्विचित्ता होते हैं. కానీ ఇక్కడైతే लेकिन यहाँ మనం పసిపిల్లల్లాగా छोटे से मासूम बच्चे के అంటే समान, ఆత్మలో यानी कि आत्मा में నమ్మకం ఉంచాలి. भरोसा रखना है. ఇక్కడ చూడండి, యా దేఖియే. ఎప్పుడైతే యోహాను ఆ పద్మాసు దీపంలో ఉండి ఆయన పైకి ఆయన కన్నులెత్తి పైకి చూశాడో, पद्मस टापू में रहकर जैसे उन्होंने आंखें उठाकर ऊपर को देखा, పరలోకంలో అంటే ఒక తలుపు తెరవబడింది. स्वर्ग में एक द्वार खुला हुआ देखा है. ఆ తలుపు తెరవబడిన తర్వాత మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడుగా వింటిని. और जिसको मैंने पहले तुरहिके से शब्द से अपने साथ बातें करते हुए सुना. ఇక్కడ రెండు విషయాలు జాగ్రత్తగా గమనించాలి. दो बातों को ध्यान से మొదట सुना. వినిన స్వరము, पहले तुरहिके शब्द. యోహాను శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు यूहन्ना जब देहदारी में था और धरती में, ఈయన జబదయి కుమారులు వీళ్ళు, ये तो जबदई के पुत्र యోహాను మరి యాకోబు, यूहन्ना और याकूब, వీళ్ళు జబదయి కుమారులు. ये जबदई के पुत्र వాళ్ళు थे. సముద్రం ఒడ్డున వలలు కడుక్కుంటూ ఉన్నారు. वो समुद्र के किनारे अपने जाल को धो रहे थे. మొట్టమొదట యేసు ప్రభు వాళ్ళని చూశాడు, तो सबसे पहले यीशु मसीह ने उनको देखा था యేసు ప్రభుని వీళ్ళు చూశారు. और इन्होंने यीशु को देखा. ఆ మొదటి స్వరం, वो पहले शब्द, నన్ను వెంబడించండి, मेरे पीछे हो लो, నన్ను వెంబడించండి. मेरे पीछे हो लो. ఆ తర్వాత ఆయనకి వినబడిన స్వరము, उनकी जो सुनाई दिया था, భూమి మీద వినబడిన స్వరము, धरती में जो सुनाई दिया था, పరలోకంలో వినబడిన స్వరం. स्वर्ग में जो सुनाई दे रहा था. కాబట్టి देखिए, మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా, तो पहले तुरही के शब्द मुझे सुनाई दिया कहता है. బోరధ్వని వలె तुरही के से शब्द నాతో మాట్లాడగా వింటిని. मुझसे बातें किया तो मैंने सुना. ఆయన విన్నాడు, उन्होंने सुना, చెవులతో ఆలకించాడు. अपने कानों से सुना. ఏమన్నాడు? क्या सुना? ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, जिसे मेरे साथ बातें की, उसने कहा यहाँ ऊपर आ जा, ఇక్కడికి ఎక్కి రమ్ము, यहाँ ऊपर आ जा. ఇక మీదట జరగవలసినవన్నిటినీ నీకు నేను కనపరిచెదను. और मैं वे बातें तुझे दिखाऊंगा जिसका इन बातों के बाद पूरा होना आवश्यक है. పిల్లరా, प्रियो, కీర్తనలో 102 అధ్యాయంలో దావీదు మహారాజు ఆ పాడినటువంటి కీర్తనల్లో 120 भजन में से కీర్తన 102 102 भजन 2:12 102 का 12 में యెహోవా నిత్యము ఆసీనుడవు నీ నామస్మరణ తరతరములు ఉండును. परंतु ये हे यहोवा तू सदैव विराजमान रहेगा और जिस नाम से तेरा स्मरण होता है वह पीढ़ी से पीढ़ी तक बना रहेगा. కాబట్టి ఈ దావీదు పాడినటువంటి కీర్తనలో ये भजन जो दाऊद ने लिखा था, యెహోవా हे यहोवा, నిత్యము సింహాసనాసీనుడవు, तो कहता पीढ़ी से पीढ़ी तक तू सिंहासन पर ఆయన विराजमान है. పరలోకంలో ఉన్నాడు, वो स्वर्ग में है, దేవుడు పరలోకంలో ఉన్నాడు. परमेश्वर स्वर्ग में है. ఆ తర్వాత మీరు 115వ కీర్తన और 115वीं भजन संहिता 115వ కీర్తన 16వ వచనం గనక చదివితే, 115 का अगर 16 पड़ेगा तो ఆకాశములో యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. स्वर्ग तो यहोवा का है परंतु पृथ्वी उसने मनुष्यों को दी है. ఆకాశములు యెహోవా వశము, स्वर्ग तो यहोवा का है. ఆకాశ మహా ఆకాశములు, आकाश और महाआकाश, ఉత్తర సభా పర్వతము, और उत्तर सभा पर्वत, ఆ ఉత్తర సభాపర్వతం పైన ఒక సింహాసనము, उत्तर की उस सभा पर्वत के ऊपर एक ఆ सिंहासन है. సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయన దేవుడు. उस सिंहासन के ऊपर विराजमान है वो परमेश्वर है. ఇప్పుడు యోహాను ఈ ఆకాశ మహా ఆకాశములు దాటి ఆయన చూపు వెళ్ళిపోయింది. तो यूहन्ना का नजर ये आकाश और महाआकाश को भी पार करके उनकी नजर चला गया. చూడండి, మన చూపు, देखिए हमारी नजर, అందుకే దేవుని కనులకు ఏది మరుగు కాదని ఉంది. इसलिए का परमेश्वर की आंखों के सामने कुछ भी छुपा हुआ नहीं है. ఆయన భూమి వైపు చూస్తున్నాడు, वो पृथ्वी की ओर देखता है. ఎక్కడున్నా చూస్తాడు, నేను ఎక్కడున్నా చూస్తాడు. चाहे आप कहीं पे भी हो, मैं कहीं पे भी, वो देखता చూడండి, పద్మాసు దీపంలో देखिए पद्मस टापू में యోహాను ఆత్మవశుడు అయిపోయినాక, यूहन्ना आत्मा के वश में होने के ఆయన बाद, ఆత్మీయ కనులు తెరవబడిన తర్వాత उनके मन की आंखें खुलने के बाद, ఆకాశ మహా ఆకాశం పైన ఉత్తర సభా పర్వతం మీద ఉన్నటువంటి ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవుణ్ణి చూస్తున్నాడు. उस परमेश्वर को देखता है जो आकाश महाआकाश का
उत्तर सभा पर्वत के ऊपर बैठे हुआ उस परमेश्वर को देखता है। చూడండి సామెతలు देखेगा नीति वचन 8వ అధ్యాయము नीति वचन अध्याय 8 31వ వచనము 8 का 31 देखेंगे। ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచున్నాడంట. उसकी बसाई हुई पृथ्वी से वो प्रसन्न है करके लिखा है। ఆయన కలుగు చేసిన పరలోకము, उसकी बसाई हुई पृथ्वी, ఆ పరలోకాన్ని ఆయనే కలుగు చేసుకున్నాడు. स्वर्ग को उन्होंने ही बनाया है। పరలోకం ఆయన ఉంచుకున్నాడు, स्वर्ग उन्होंने अपने लिए रखा है భూమి నరులకు ఇచ్చాడు. और पृथ्वी मनुष्यों की खातिर दिया। అందుకు నరులను చూసంట ఆనందిస్తున్నాడంట. इसलिए मनुष्यों की संगति से खुशी होता है। రక్షించబడిన వాళ్ళు, जो उद्धार पाए हैं, క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని जो చూసి, मसीह पर जो भरोसा करते हैं, उन्हें పరిశుద్ధతలో ఉన్న వారిని చూసి, पवित्रता में रहने वालों को देखकर, పాపం చేసే వాళ్ళని చూసేమో దుఃఖిస్తాడు. पाप करने वालों को देखकर तो दुखित हो जाता है। నిజంగా క్రైస్తవులు గనక క్రీస్తు నమ్ముకున్నాక పాపంలో ఉంటే ఇంకా ఎక్కువ దుఃఖిస్తాడు. अगर मसीह लोग कहते हैं मसीह पर भरोसा करा, उसके बावजूद भी पाप में रहते तो बड़ा परेशान होगा। పాపం చేసే పాపులు जो पाप करते हैं पापी करते हैं पाप, వాళ్ళని గురించి ఒక ఆశ ఉంటుంది ఆయనకి. उनके लिए तो एक आशा रहती है उनके बारे में, ఇవాళ రక్షించబడతారు, शायद आज उद्धार पाएंगे लोग, రేపు రక్షించబడతారు, कल बदल जाएंगे, ఎల్లుండి రక్షించబడతారు. परसों बदल जाएंगे बोलकर ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. దినమెల్లా ఆయన చేతులు సాకి ఉంటాయి. वो इंतजार में रहता है, दिन भर अपने बाहु फैला के रखा है। ఎవరెళ్ళి వాళ్ళని నా దగ్గరికి తీసుకొస్తారు, कौन जाएगा उन लोगों को मेरे पास लाने के लिए? ఎవరు వెళ్తారు, कौन जाएगा? ఎవరు వెళ్తారు, कौन जाएगा? ఎవరు వెళ్తారు? कौन जाएगा? చూడండి, देखिए ఆ యెషయా की पुस्तक, యెషయా పుస్తకం చూస్తే యెషయా 6:11 यशय की 6 का 11 में लिखा, 6:1 అండి, 6:1 6 का 1 में लिख देखिए। యెషయా 6:1 అధ్యాయం 6:1 వచనంలో, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను సూచితిని. जिस वर्ष उज्जिया राजा मरा, मैंने प्रभु को बहुत ही ऊंचे सिंहासन पर विराजमान देखा। చూడండి, ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఒక్కళ్ళు కాదు, ఇద్దరు లేక ముగ్గురు సాక్షులను బట్టి మనము నమ్మాలి. हम किसी भी बात को एक जने की बात कहने से भरोसा नहीं करते, 2 या 3 जने की गवाही से हम भरोसा रखते हैं। కీర్తనాకారుడు भजनकार దావీదు మహారాజు పాడిన పాటలో, दाऊद का लिखा हुआ भजन में, ఆయన ఆకాశం ముందు ఆయన సింహాసనం నిత్యం ఉంటుందంట. उन्होंने कहा कि स्वर्ग में उनका सिंहासन हमेशा बरकरार తర్వాత रहेगा। యెషయా ప్రవక్త और नबी यशायाह ने भी ఆయన ఆ సింహాసనం మీద ఒక ఆసీనుడైన వాడిని చూస్తున్నాడంట. वो भी कहता है कि ऊंचे सिंहासन पर एक जने विराजमान है। చూడండి, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొని ఉన్నాయంట. और उसके वस्त्र घेरे से मंदिर भर गया करके बोलता है। అంటాడు, ఎవరు వెళతారు అంటే कौन जाएगा करके पूछते तो ఆయన ఏమంటున్నాడు, నేను వెళతాను అంటున్నాడు. तो कहता है मैं जाऊंगा बोलता है। ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమన్నాడు. 6:8 में लिखा है, तब मैंने प्रभु का ये वचन सुना, मैं किसको भेजूं और हमारी ओर से कौन जाएगा? तब मैंने कहा, मैं यहाँ हूँ, मुझे भेज। క్రీస్తుని ఎరగని వారు, तो मसीह को नहीं जानते, ఎరగక పాపంలో ఉన్నవారు, इसी वजह से पाप में जो रहते हैं, సృష్టికర్తను ఆరాధిస్తున్న వారు, तो सृष्टि की पूजा करने वाले, ఎవరు వెళ్తారండి వాళ్ళ దగ్గరికి? उनके पास कौन जाएगा? ఎవరు వెళ్ళాలి? कौन जाएगा? మళ్ళీ యేసయ్య వస్తాడా? क्या फिर से यीशु मसीह थोड़ी आएंगे? ఆయన దూతలు వెళ్తారా? क्या उनके दूत जाएंगे? ఆ పరిచర్య మనకు అప్పచెప్పాడు. वो परिचर्य हमें सौंप दिया है। 6 రోజులు సృష్టి చేసి 6 दिन सृष्टि की है, 7వ రోజు ఆయన విశ్రమించి 7वें दिन उन्होंने आराम किया, పని అప్పచెప్పాడు. हमें काम सौंप दिया, మనకు పని అప్పచెప్పాడు. हमें सौंप दिया काम। కానీ ఈనాడు క్రైస్తవులు लेकिन आजकल ईसाई लोग నెమ్మక నీరెత్తినట్టున్నారు. बड़े चुपचाप बैठे हुए आराम से, నెమ్మకని నీ పక్క వారికి కూడా చెప్పేంత స్థితి లేకపోయింది. अपने बगल के लोगों को भी नहीं बता पा నీ रहे, వెనక ముందు వాళ్ళకి చెప్పేంత స్థితి కూడా లేకపోయింది. अपने आसपास के लोगों को भी नहीं बता నీ रहे, స్నేహితులకు కూడా సత్యాన్ని చెప్పే స్థితి లేకపోయింది. अपने मित्रगणों को भी सच्चाई को लेकर నీ नहीं बता पा रहे। బంధుమిత్రులు నామకార్థ సంఘాలలో ఉండి పాపంలో ఉంటే, అతిక్రమంలో ఉంటే వాళ్ళకి చెప్పే స్థితి కూడా మనం లేకపోయింది. आपके अपने खुद के रिश्तेदार
तो पाप में अन्याय में रह रहे, नामधारी में रह रहे, उनको भी नहीं बता पा रहे। అసలు కొంతమంది విశ్వాసం నోరు తెరిచేటట్లు కూడా లేకుండా कुछ ఉన్నారు. विश्वासी बिल्कुल मुंह ही नहीं खोलते, ఆత్మీయ మగవాళ్ళుగా ఉంటున్నాం. आत्मा के विषय में गूंगे बने हुए हैं। అలా ఉండకూడదు ऐसा పిల్లలు. नहीं रहना चाहिए। ఎవరికి నేను చెప్పాలి, मैं किससे बताऊं, ఎవరిని లైవ్ లోకి తీసుకురావాలి, कौन किसको लेके आओ, ఎవరిని సంఘానికి ఆదివారం తీసుకెళ్ళాలి, लाइव में क्या, ఆ ఆలోచనతో నువ్వు ఉంటే इतवार को लेके जाओ, इस तरह की सोच में रहे, దేవుడు ఎవరినో ఒకరికి నీకు అప్పచెప్తాడు. परमेश्वर जरूर कोई అసలు నీకు ఆలోచన ఉండాలి. आखिर वो सोच होनी चाहिए आपके ఒక अंदर, ఆలోచన కలిగి ఉండాలి. एक सोच होनी चाहिए आपके अंदर, ఎప్పుడైనా సరే कभी भी हो ఒక ఆలోచన, एक सोच, ఆ ఆలోచన కనుక మనకుంటే इस प्रकार की सोच रहेगी, దాన్ని దేవుడు వాడుకుంటాడు. उसी को परमेश्वर इस्तेमाल करेगा, ఆలోచనను వాడుకుంటాడు. उसी सोच को इस्तेमाल करेगा। కాబట్టి इसलिए ఇక్కడ ఏమంటాడంటే क्या कहता है, నేనున్నాను, मैं हूँ, నన్ను పంపు. मुझे भेज। ఆ సింహాసనం మీద ఉన్నటువంటి ఆ ఆశ్రుడైన దేవుడు सिंहासन पर विराजमान परमेश्वर ఎవరు వెళ్తారు, बोल रहे कौन जाएगा, ఎవరు వెళ్తారు, कौन जाएगा, నేను వెళ్ళాలి ప్రభు, मैं जाऊंगा प्रभु, నన్ను పంపు నాయన. मुझे भेज प्रभु, అలా వ్యక్తిని నేను సంఘానికి उस తీసుకెళ్తాను, व्यक्ति को मैं कलश में लेके जाऊंगा, తీసుకెళ్తాను ప్రభు. लेके जाऊंगा प्रभु। గురించి ప్రార్థన కూడా చేయాలి, तब से प्रार्थना भी करना వాళ్ళ चाहिए, గురించి ప్రార్థన కూడా उनके చేయాలి. लिए प्रार्थना भी करना चाहिए। దేవుడే నడిపిస్తాడు, परमेश्वरी रास्ता खोलेगा, అవకాశము కల్పిస్తాడు. ऐसा मौका परमेश्वरी लेके నీకు आएगा। ఆశ ఉంటే अगर आपके अंदर आशा होगी, అవకాశం वो కల్పిస్తాడు. मौका वही देगा। ఆశ లేనిదే अगर आशा ही नहीं है, మా అమ్మ ఒకసారి మా అమ్మ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక మాట గుర్తు, मेरी माँ बचपन में एक बात बोलती थी, శక లేనిదే కూడుకదు, ఆశ లేనిదే దుఃఖం, శ్రద్ధ లేనిదే దుఃఖం ఉండదంట. तो कहता है कि जो आँच नहीं तो खाना नहीं बनेगा, अगर बच्चे पर किसी के ऊपर आशा नहीं तो दुख नहीं होगा करके बताता है। నిప్పుంటేనే కదా మండేది, आग हो तभी तो जलता है, నిప్పుంటే కదా మండేది, आग ही तो जलता అప్పుడే है, కదా ఆహారం ఉడికేది. तभी तो खाना पकता है। చల్లగా ఉంటే ఎక్కడ ఉడుకుతుందండి? अगर ठंडा रहेगा तो कैसे కాబట్టి पकेगा? క్రైస్తవులు చల్లబడిపోతున్నారు. लेकिन ईसाई लोग भी इसी प्रकार ठंडे होते जा रहे ఈ సమస్యలు వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం हैं, మనం. बस अपने समस्याओं को लेकर बहुत कुछ सोचते ఈ हैं, జరుగుతున్న భయంకరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. बहुत कुछ संसार में जो हो रहे उन्हें लेकर बहुत सोचते ఇవి हैं। అందుకని ఇవి జరగాల్సిందే. इसलिए पहले ही कहा था ये तो होना आवश्यक है, యేసు ప్రభువు అన్నాడు यीशु ने भी ఈ कहा था, జరగాల్సిందే. ये कुछ होना आवश्यक है। ఎంతవరకు ఆలోచించాలా అంతవరకే ఆలోచిద్దాం. हमें जितना आवश्यकता सोचना का उतना ही सोचे, ఎక్కువ దానిలో మీరు ధ్యానం పెట్టబాకండి. ज्यादा मत ध्यान लगाना उसमें। మానవులుగా ఎంతవరకు అంతవరకు ఆలోచించాలి. इंसान होने के नाते कितना तक सोचना चाहिए उतना ही सोचे। అంతగా ఆలోచించకపోతే ప్రార్థన చేయం మనం, अगर इतना भी सोच नहीं आएगी तो हम प्रार्थना भी नहीं करेंगे, ప్రార్థన చేయము. प्रार्थना नहीं करेंगे। కాబట్టి इसलिए ఇక్కడ 2వ కొరింథీ दूसरा कोरिन्थी 7వ అధ్యాయము 7वीं अध्याय में 10-11 కనుక మనం చదివితే 10 और 11 पढ़ेगा तो 2వ కొరింథీ 7వ అధ్యాయము 10-11 7 దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. अतः देखो इस बात से में परमेश्वर की भक्ति का शोक हुआ तुम में कितने उत्साह और प्रत्युत्तर और क्या लिखा है? ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. क्योंकि परमेश्वर भक्ति का शोक ऐसा पश्चाताप उत्पन्न करता है कि इसका परिणाम उद्धार है, చూసారా? और फिर దుఃఖం పుట్టించదంట. पश्चाताप नहीं पड़ता। ఏది దైవ చిత్తానుసారమైన దుఃఖం ये परमेश्वर की इच्छा के अनुसार का दुख, రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. उद्धार का मन फिराव लेके आता है। దుఃఖం ఉండాలి. दुख होना चाहिए, ఎక్కడ నేను పాపం చేస్తాను, कहीं मैं पाप तो ना करूं అయ్యా प्रभु, నేను నా యొక్క రక్షణ నేను కాపాడుకోవాలి. मैं अपना उद्धार को बचाना है, ఎప్పుడు నా రక్షణ నేను కాపాడుకోవాలి. हमेशा अपना उद्धार को बचाना। అదంట దుఃఖం పుట్టించదంట. वो दुख नहीं लेके आता, కానీ లోక సంబంధమైన దుఃఖం అంట మరణాన్ని కలుగు చేస్తుంది. परंतु संसारिक शोक जो है मृत्यु को उत्पन्न करता है। అందుకనే इसलिए చాలా మంది లోకం ఏం జరుగుతుందో ఎలా తినాలో ఏం చెయ్యాలో అంత ఇదైపోతుంది, ధరలు పెరిగిపోతుంది, టీవీలు చూస్తుంటే భయంకరంగా ఉన్నాయని ఎక్కువ చింతతోటి వీటితోనే ఉండిపోతే तो बहुत सारे लोग इसी प्रकार के सोच में रहते हैं, संसार में पता नहीं क्या क्या हो रहा है, टीवी में देखते, न्यूज देखते, बहुत कुछ हो रहा है, क्या करेंगे, रेट बढ़ते जा रहे, महंगाई बढ़ रही, क्या करेगा सोचते रहेगा तो చింత ఎక్కువైపోద్ది. चिंता और बढ़ता जाएगा। బైబిల్ చదివిన ధ్యానం ఉండదు, बाइबल पढ़ने पर भी ध्यान नहीं होगा, ప్రార్థన కూడా ఆత్మలో చేయలేము, प्रार्थना भी आत्मा में नहीं कर पाएंगे, ఆత్మలో ప్రార్థన చేయలేము, आत्मा में नहीं कर पाएंगे ఏదో प्रार्थना, అట్లా చేస్తాం. बस नाम के लिए करेंगे। యేసు కూడా అక్రమ అన్యాయం పెరిగినప్పుడు అంట మన ఆత్మలు సల్లారిపోతాయి అంట. यीशु ने भी कहा था अक्रम अन्याय बढ़ता जाएगा तो आत्मा भी ठंडा हो ఆత్మలు जाएगा, సల్లారిపోతాయి, आत्मा में ठंडे हो जाएंगे, లోక విషయాలు ఎక్కువైపోతాయి, संसार के बातें ज्यादा हो गए तो సంఘానికి దూరం అయిపోతాం, परिषद से दूर हो जाएंगे, ప్రార్థన దూరం అయిపోతాం, प्रार्थना से दूर हो जाएंगे, లైవ్ లోకి దూరం అయిపోతాం, लाइव से भी दूर हो जाएंगे, బైబిల్ చదవము, बाइबल नहीं पढ़ेंगे, ఏ కాడికి ఒక క్రైస్తత్వమే మిగిలిపోయింది మనలో, नाम के लिए ईसाईत्व ही रह ఒక जाता है, క్రైస్తత్వం మిగిలిపోయింది.
नामधारी ईसाई भी रह जाता है। అందుకే 11వ వచనములో इसलिए 11 में लिखा है, మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతి వాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి. लिखा है, अतः देखो इसी बात से कि तुम्हें परमेश्वर की भक्ति का शौक हुआ, तुम में कितना उत्साह और प्रत्युत्तर और रिस और भय और लालच और धन और दंड देने का विचार उत्पन्न हुआ। ఈ కార్యమును గూర్చి సమస్త విషయంలో మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొనుడి. तो तुमने सब प्रकार की ये सिद्ध बनकर दिखाई दी। చూడండి, देखिए, మన ఈ మధ్యలో आजकल ఒక ఆటగాడు అంట వరల్డ్ కప్ కొట్టాడంట. तो एक खिलाड़ी रनिंग में वर्ल्ड कप हासिल किया, ఎందుకంటే क्योंकि అతను రాత్రి అంతా టెన్షన్ అంట. वो रात भर बड़ा टेंशन कर रहा था। బ్యాడ్మింటన్ ఇది వాలీబాల్ ఆడే వ్యక్తి, तो वॉलीबॉल या बैडमिंटन खेलने वाला था। రాత్రి అంతా బాగా టెన్షన్ పడ్డాడంట. रात भर बड़ा टेंशन किया, నేను ఎట్ట కొట్టాలి, मैं कैसे हासिल करूं, ఏ విధంగా కొట్టాలి, कैसे हासिल करूं, ఎట్లా కొడితే ఆ యొక్క బాలు చక్కగా వెళ్ళిద్ది, तो कैसे मारने से वो बॉल कैसे जाएगा, ఎదుటి వాడిని నేను ఎలా ఓడించాలి, सामने वालों को कैसा हराऊं, నేను ఎలా ఓడించాలి मैं कैसे हराऊं, అని బాగా చింతతో ఉన్నాడంట. इस प्रकार की అంటే चिंता में था, ఆలోచనలో ఉన్నాడు. बड़ी सोच में था, స్ట్రెస్ అంటే టెన్షన్ లో ఉన్నాడు, बड़ी टेंशन में ही था, టెన్షన్ లో ఉన్నాడు, బాగా స్ట్రెస్ లో ఉన్నాడు. बड़ी टेंशन में था, दबाव में था। రాత్రి అంతా रात भर ఎట్లా చేయాలి, क्या करूं बोलकर, గెలవాలి, मुझे तो जीतना है, ఎలా గెలవాలి. कैसे जीतूं। అయితే तो फिर చక్కగా రాత్రి అంతా టెన్షన్ ఆ స్ట్రెస్ లో చక్కగా అన్ని విషయాలు నేర్చుకున్నాడు. ఎట్లా ఆడాలి, ఎట్లా చేయాలని చెప్పి ఉదయాన్నే ఆటలో వరల్డ్ కప్ కొట్టేసాడు. तो रात भर इसी प्रकार टेंशन करा और सोचता रहा कैसे करूं, उसी प्रकार सुबह वर्ल्ड कप हासिल किया। చూసారా? देखा, అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ अगले साल ఎంత చింత ఎందుకు పడ్డాను నేను, तो इतना क्यों मैं चिंता किया నేను था? గెలిచాను కదా, मैं तो जीत लिया हूँ, వరల్డ్ కప్ కొట్టాను కదా, वर्ल्ड कप तो हासिल किया हूँ, ఎందుకు ఎంత చింత ఆలోచించాను, मैं इतना क्यों सोचा, ఎందుకు जरूरत क्या నేను है, హాయిగా ఆరాంగా పడుకుంటాను, मैं आराम से सोऊंगा, ఆరాం పడుకుంటాను, आराम से सोऊंगा, ఉదయాన్నే ఫ్రెష్ గా లేచి बड़ी आराम से उठकर ఆట ఆడతాను. खेलूंगा। అదా అని చేశాడు, ऐसा ही किया, ఓడిపోయాడు. हार गया। చూసారా? देखा, టస్ ఉండాలి. तो चिंता तो होनी चाहिए, అది లోకవిధంగా కాదండి, तो संसार की रीति से नहीं, దుఃఖం ఉండాలి. दुख भी होनी चाहिए, అది లోకవిధమైనది కాదు, संसार की रीति से नहीं, అది మరణానికి సాదృశ్యం అవుతుంది. वो मृत्यु को लेके నువ్వు आएगा, ఆత్మలో గెలవలేవు, आत्मा में जीत नहीं నువ్వు पाओगे, విజయం చేయలేవు. तो जीत नहीं पाओगे। అది ఆ యొక్క టస్ ఆత్మపూర్వకంగా ఉండాలి. ఎక్కడన్నా పాపం చేస్తానేమో, ఈ లోకమే ఒక పాపం చూస్తుంటే భయంకరంగా, మనం లోకంలో ఉన్నాం. चिंता में इस बात की होनी चाहिए, हम संसार में हैं, कहीं पाप ना करे बोलकर सावधान करने, పడిపోతాం చిన్న చిన్న విషయాల్లో. तो छोटी छोटी विषय में भी गिर जाएंगे మనం हम। అనుకుంటాం పెద్ద పాపాలు మేమేం చేయట్లేదని. हम सोचते हैं बड़े बड़े पाप तो हम करते नहीं है, ఆ పెద్ద పాపాలు చేసే వాళ్ళు మారతారు కానీ तो बड़े बड़े पाप करने वाले तो बदल जाएंगे, చిన్న చిన్న పాపాలు చేసేవాళ్ళు తెలిసి తెలియక ఏందిలే అని చెప్పి చేస్తా ఉంటారు. तो छोटी मोटी पाप जो करते हैं जान कर भी वो लोग तो बस करते जाएंगे, వద్దన్న పని చేయటం, जो मना किया उसी को करते हैं। ఆత్మీయస్పృహ లేకపోవటం, आत्मा में होश में नहीं रहते, ఆత్మీయస్పృహ ఉండదు మనలో. आत्मिक होश नहीं रहती। అందుకని ప్రియులారా इसलिए प्रियो, చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క పిలుపు ఎన్నాడో ఈ యొక్క పద్మాసు ద్వీపంలో ఉండి యోహాను యోహన్నా जैसे पतमस टापू में रहते हुए उस शब्द को सुना है। 2వ వచనం 4వ అధ్యాయం 2వ వచనంలో प्रकाशित वाक्य का 4 अध्याय 2 వెంట నేను ఆత్మవశుడైతిని, तुरंत में आत्मा में आ गया, అదిగో పరలోకంలో ఒక సింహాసనమే బడి ఉండటం చూస్తుంది. और क्या देखता हूँ कि एक सिंहासन स्वर्ग में रखा है। మనకు పరలోకం ఉందని తెలియటానికి, स्वर्ग है करके हमें पता పరలోకంలో దేవుడు ఉన్నాడని తెలియటానికి, स्वर्ग परमेश्वर है इस बात का, ఒక సింహాసనం ఉందని एक తెలియటానికి सिंहासन भी है, ये बात हमें ఈ मालूम होने के ప్రకటన लिए గ్రంథం ప్రత్యక్షత ప్రకటన చేయబడింది. ये प्रकाशित वाक्य प्रकट किया गया దీని है। ప్రత్యక్షత గ్రంథం అంటారు. इसको प्रकट करने वाला ग्रंथ भी बोलते దేవుడు हैं। తను ప్రత్యక్షపరుచుకున్నాడు. परमेश्वर ने अपने आप को प्रकट किया है, అది యోహాను ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. इस बात को यूहन्ना के द्वारा हमें बताता है। కాబట్టి పరలోకం ఉంది, इसलिए स्वर्ग राज्य है, పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు स्वर्ग में एक परमेश्वर అని है, రక్షించబడిన మనము जो उद्धार पाए हुए हम लोग నమ్మాలి, इस बात को भरोसा करना है, ఇతరులకు చెప్పాలి. दूसरों को बताना भी। అయ్యా పరలోకంలో దేవుడు ఉన్నాడు, और स्वर्ग में है परमेश्वर, ఆయన చూస్తా ఉంటాడు, वो देखता रहता है, చూస్తా ఉంటాడు. देखता रहता అక్కడ है। 2 గ్రంథాలు ఉన్నాయి, वहाँ पे 2 ग्रंथ है, 2 గ్రంథాలు 2 ఉన్నాయి. ग्रंथ है वहाँ पे। మనలో ఉన్న తప్పుడు ఆలోచనలు ఏమైనా ఉంటే, తప్పుడు క్రియలు ఏమైనా ఉంటే రాస్తా हमारे ఉంటాడు. अंदर की गलत सोच हो, कार्य हो, उन बातों को लिखता रहता है। అందుకే వినువాడును, इसलिए सुनने वाला, చదువువాడును, पढ़ने वाला,
వీటిని విని చదివి గైకొని వాడును और पढ़कर सुनकर मानने वाला వాళ్ళు ధన్యులు, वो धन्य है करके వాళ్ళు बताया। ధన్యులు. वो धन्य है। అందుకే इसलिए మత్తయి సువార్త मत्ती सुसमाचार 5వ అధ్యాయము 5वें अध्याय का ఆ ధన్యతలలో ఆ 9 ధన్యతలు చెప్పేటప్పుడు तो नौ धन्यता के बारे में बताते वक्त 5వ అధ్యాయంలో 5वें अध्याय में 5వ అధ్యాయము చూడండి 3వ వచనములో तीसरे वचन में ఆత్మ విషయమైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యమును, ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. धन्य है वे जो मन के दीन है क्योंकि स्वर्ग का राज्य उन्हीं का। అది ఎవరికండి పరలోక రాజ్యం? किसको है स्वर्ग का राज्य? పరలోక రాజ్యం ఎవరికంటే किसको है स्वर्ग राज्य? ఆత్మలో దీనులైన వారికి. आत्मा में जो दीन रहते हैं। ఆత్మలో ఎక్కువగా మనకి కొంచెం స్ట్రెస్ కూడా ఉండాలి, तो हमारे अंदर कुछ सोच भी होनी चाहिए, కొంచెం ఆత్మీయానుసారం దుఃఖం కూడా ఉండాలి. आत्मिक अनुसार दुख भी होनी चाहिए। ఏమో సంతోషంలో మనం మంచోళ్ళని మనం ఏమైనా పాపం చేస్తామేమో, तो हम बड़ा ऐसा खुश रहते हुए मैं अच्छा हूँ बोलकर कहीं पाप ना कर बैठे, అసలు ఆలోచన లేకుండా, तो बिना सोच का, అసలు ఆత్మిక స్పృహ లేకుండా आत्मिक होश ना रहते हुए పాపంలో ఉంటామేమో. क्या पता पाप में फंस అందుకని जाए। ఎప్పుడు ఆత్మీయ స్పృహ ఉండాలి, इसलिए आत्मिक होश में रहना है, ఎప్పుడు ఆత్మీయ స్పృహ ఉండాలి. हमेशा आत्मिक होश में నువ్వేం रहना। చా నిద్రపోతున్నా, లేస్తున్నా, పనులు చేసుకుంటున్నా, ఏం చేస్తున్నా, ఆత్మీయ స్పృహ పరలోక ఆలోచనలు మనకు ఉండాలి. तो चाहे आप काम कर रहे, सो रहे, उठ रहे, बैठ रहे, चल रहे, कुछ भी कर रहे, स्वर्ग का सोच यानी कि आत्मिक होश में रहनी चाहिए। అందుకని ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. इसलिए लिखा है धन्य है वे जो मन में दीन है क्योंकि स्वर्ग राज्य उनका है। लिखा 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా మత్తయి సువార్త मत्ती की 6 का 9 में పరలోకమందున్న మా తండ్రి నేర్పుతున్నాడు. పరలోకమందున్న మా తండ్రి. सिखाता है हमारे पिता तू जो स्वर्ग में है। ఏ క్రైస్తవుడైతే యేసును నమ్ముకున్నాక పరలోకమందున తండ్రి ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అని చెప్పి అనుకుంటాడు, అసలు ఎక్కువ అసలు ఈ పాపానికి జోలికే పోడు. जो ईसाई स्वर्ग में परमेश्वर है, हमेशा मुझे देखता है, ये इस प्रकार का डर रखता है, वो कोई भी कभी पाप नहीं करेगा। యేసుక్రీస్తు నమ్ముకోని వాళ్ళు కూడా దేవుడు ఉన్నాడు పరలోకం అంటారు, స్వర్గం అంటారు వాళ్ళు. तो मसीह पर भरोसा ना करने वाले भी बोलते हैं स्वर्ग में परमेश्वर है, కానీ అసలు ఆయన ఏమిటో వాళ్ళకి తెలియదు పాపం. मगर वो परमेश्वर क्या है उन्हें पता नहीं है, ఆయన ఏం చేస్తాడో తెలియదు, क्या करेगा वो नहीं ఆయన पता, ఎలాంటి వాడో తెలియదు. इस प्रकार का वो नहीं पता। అసలు ఆయన గురించి వింటేగా, उनके बारे में सुने तब ना, వాళ్ళు వింటే కదా, सुनेगा तो ना। వాళ్ళు ఏదో కత్తి చేతులు అటు కలుపుకుంటారు, చేతులు అటు కలిపి వెళ్ళిపోతారు. तो कहीं बस हाथ ऐसे जोड़ के चले जाते हैं, ఇంకా వాళ్ళకేం తెలుసు పాపం. इसके अलावा उन्हें क्या पता। అందుకే కదా మనకంటాడు విన్నవారును చదువు వారును దాన్ని గైకను వారును ధనులని చెప్పి బైబిల్ ఎందుకు చెప్తుంది. इसलिए हमें बाइबल क्यों बताती है, जो सुनते हैं पढ़ते हैं उसको मानते हैं वो धन्य है बोलकर। అసలు బైబిల్ ఎందుకు దేవుడు ఇచ్చాడు, आखिर बाइबल क्यों दिया है, అసలు యేసుక్రీస్తు సంఘం ఎందుకు కట్టాడు. आखिर यीशु ने कलिशा क्यों बनाया మన है, ఇళ్ల నుంచి సంఘానికి బయలుదేరి వెళ్ళాలి. हमारे घरों से हम कलिशा के लिए निकले। 6 రోజులు 6 दिन 6 రోజులు 6 दिन పని చేసుకోవాలి. काम करे, 7వ రోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. 7वें दिन प्रभु का सम्मुख में जाना। దేవుడి సన్నిధి సోమవారం నుండి శనివారం వరకు మన పనులు చేసుకోవాలి. सोमवार से शनिवार तक हमारा काम काज करना है। ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి. इतवार प्रभु का सम्मुख में जाना है। కొంతమంది అంటారు कुछ लोग बोलते हैं నాకేం పని లేకపోతే నేను వెళ్తానని. मुझे कोई काम नहीं होगा तो मैं जाऊंगा। నీకు ఏం పని లేకపోతే నాకేం పని చేయాలంటే ఎవరైనా వెళ్తారు. तो काम नहीं हो तो कोई भी जाएगा, ఎవరైనా వెళ్తారు, దానికి कोई పెద్ద भी సమస్య जाएगा। ఉంది. इसमें कौन सी बड़ी बात है। కాబట్టి నేను ఎప్పుడు యూత్ చెప్తాను, मैं हमेशा इससे कहता हूँ మీకు కూడా చెప్పాను, आपसे भी कहा, త్యాగం చేయండి. त्यागना कुछ, అది త్యాగం చేయటం నేర్చుకోండి. त्यागना सीखो। మన యేసు ప్రభు త్యాగం చేశాడు, यीशु मसीह ने त्याग लिया, త్యాగం చేయటం నేర్చుకోండి. त्याग करना सीखो। నాకేం పని లేదు ఈ రోజు, मुझे कोई काम नहीं ఈ है, వారం నాకేం పని इस లేదు, हफ्ता कोई काम नहीं है, చర్చికి వెళ్దాం. इसलिए चर्च जाएंगे। పనులుండి काम है మానేద్దాం, बस छोड़ देंगे, అదొద్దు, ऐसा नहीं होनी चाहिए, అది ఉండకూడదు. ऐसा नहीं रहना चाहिए। అందుకే వారం అంతా దుఃఖం, రక్షణార్థమైన దుఃఖం ఉండాలి. इसलिए उद्धार का दुख हफ्ता भर हमारे अंदर होना चाहिए, స్ట్రెస్ ఉండాలి. इस प्रकार का सोच भी होनी चाहिए। అయ్యో ఏ పనులు లేకుండా ఉంటే బాగున్నాను, अगर कोई काम नहीं होगा तो अच्छा होगा, పరిస్థితులు బాగుంటే బాగున్నాను. सारे हालत अच्छा होगा तो अच्छा होगा। కొన్నిసార్లు సాతాను మన దేవుని సన్నిధి పోకుండా ఏదో ఒకటి కల్పిస్తా ఉంటాడు. कई बार शैतान हम प्रभु का सम्मुख ना जा सके इसके लिए कुछ ऐसा योजना बना देता है, లైవ్ లోకి వెళ్లకుండా ఏదో ఒకటి మనకి బిజీ పెట్టేస్తాడు, तो लाइव में भी ना जाने के लिए कुछ ना कुछ बिजी रखेगा, బిజీ పెట్టేస్తాడు. बिजी रखेगा। అలాంటి వాడు ఎక్కువ మనం ఆలోచిస్తాం. ऐसा लोगों के लिए भी ज्यादा सोचना है। కాబట్టి ఇక్కడ యేసు ప్రభు కూడా అంటున్నాడు, यीशु मसीह भी कहता है పరలోకంలో మన తండ్రి ఉన్నాడు. स्वर्ग में हमारे लिए पिता है। ఇక్కడ పరలోక రాజ్యం ఎవరిదంటే ఆత్మ విషయమై దీనులైన అయిన వారిదే. स्वर्गराज किसका है, जो मन में दीन है ना उन्हीं का ही है। దావీదు మహారాజు ఆయన కీర్తనలు
పాడతాడు. दाऊद भजन गीत गाते हुए, ఎవరంటే ఇరిగి నలిగిన హృదయం గలవారంట. तो जो टूटे हुए पीसे हुए जो मन रखते हैं, ఎప్పుడు విరిగి నలిగిన హృదయం, हमेशा हृदय जो टूटा हुआ ఆత్మలో पीसा हुआ దీనులైపోయిన వారు, है, आत्मा में दीन जो हो ఎప్పుడు దేవుని గురించి ఆలోచించేవారు, हमेशा परमेश्वर के बारे में सोचने वाले, దినమంతా దేవుని గురించి స్పృహే ఉండాలి. दिन भर परमेश्वर का ही होश में रहना, టైం ఉంటే బైబిల్ చదవాలి, टाइम मिलते ही बाइबल पढ़ना, టైం ఉంటే ప్రార్థన చేయాలి, टाइम मिलते ही प्रार्थना करना, టైం ఉంటే మీరు రాసుకున్న నోట్స్ ను ఓపెన్ చేయాలి. तो टाइम लेकर बाइबल जो आपने लिखा नोट्स को ओपन करना चाहिए. ఇలాంటి స్పృహ ఉంటే సైతాను మన దగ్గర రాడండి. అసలు इस तरह का होश में रहेगा तो शैतान हमारे पास नहीं आएगा, భయపడతాడు. वो हमें देख के डरेगा, ఎందుకంటే क्योंकि సాతానుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. शैतान भी हमें देखता है, परमेश्वर भी हमें देखता ఈ है. విషయం మీకు తెలుసా? ये बात आपको पता है, మీకు తెలిసే ఉంటుంది, आपको पता होगा. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా मैं ఉంటాను, हमेशा बोलता हूँ, సాతానుడు చూస్తాడు, शैतान भी देखता है, దేవుడు చూస్తాడు. परमेश्वर भी देखता है. చూడండి, देखिए యోబు గ్రంథంలో आयुब की पुस्तक में ఒక రోజంట एक दिन వాడు తిరుగుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళాడు. शैतान जो है घूमता घूमता वो परमेश्वर के सम्मुख गया, ఒక సభ జరుగుతుంది, అక్కడికి వెళ్ళాడు. सभा में गया. అప్పుడు దేవుడు ఏమన్నాడు? परमेश्वर ने क्या पूछा? బాయ్ ఏరా సాతానుడు ఏమన్నా చెప్తున్నావురా అన్నాడు. और कहाँ से आए शैतान करके అటు ఇటు తిరుగుకుంటూ వస్తున్నాను. इधर उधर घूमता हुआ आया हूँ बोलता భూమి है. మీద నా యొక్క భక్తుడు ఉన్నాడు, ఏబును చూసావా అన్నాడు. मेरे भक्त जन जो पृथ्वी में है उसे देखा है क्या? నేను చూసాను అన్నాడు. हाँ मैं तो देखा हूँ. దీన్ని బట్టి అర్థం ఏంటి? इसे क्या मालूम पड़ता है? వాడు మనల్ని చూస్తాడు, वो हमें देखता है, దేవుడు మనల్ని చూస్తాడు. परमेश्वर भी हमको देखता है. వాక్యాన్ని బట్టే మనం ఎక్కువగా దేవుడి నుంచి అర్థం చేసుకోవాలి. वचन के द्वारा ही हम परमेश्वर को अच्छी तरह समझना కొంతమంది चाहिए. వాక్యం చదువుతారు కానీ అర్థం కాదు అది. कुछ लोग वचन तो पढ़ते हैं, कुछ समझ नहीं కొంతమంది आता. వింటారు కానీ వాళ్ళు దాన్ని గ్రహించలేరు. कुछ लोग सुनने को सुनते हैं, समझ नहीं पाते. అందుకే వాళ్ళ జీవితాలు మారవు. इसलिए उन ऐसा लोगों का जिंदगी बदलता नहीं. ఎన్ని వాక్యాలన్నా चाहे कितने भी वचन सुने, జీవితాలు మారవు. जिंदगी बदलता नहीं. ఎందుకని? क्यों? గైకొనరు వాటిని, उनको मानते नहीं, వాటిని ఆచరించరు, उनको आचरण में नहीं रखते, ఆచరించరు. आचरण में नहीं रखते. కాబట్టి ధన్యులు ఎవరయ్యా అంటే धनी है कौन? చదవాలి, వినాలి, గై కొనాలి, पढ़ना है, सुनना है, अमल करना है, వాటి అనుసారంగా నడవాలి. उसी के अनुसार चलना है. కాబట్టి సాతాను మనల్ని చూస్తున్నాడు, इसलिए शैतान भी हमें देखता है, ఎప్పుడు సమయం దొరుకుద్దా అని. कैसा समय मिलेगा बोलकर. దేవుడు మనల్ని చూస్తున్నాడు. परमेश्वर भी हमको देखता है. కాబట్టి ఇక్కడ పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను దేవుడు చూశాడు. पतमस टापू में रहने वाले यूहन्ना को परमेश्वर ने देखा, చూసి రా పైకి రా అంటున్నాడు. देखकर बोला आओ ఇక్కడ నుండి चढ़कर ఇక आओ. జరగబోయే సంగతులు నీకు చెప్పబోతున్నాను. तो आगे को होने वाला बातें तुझे बताऊं, ఏమేమి జరగబోతున్నాయో నీకు చెప్తాను, जो जो कुछ होने वाला है सारे बातें నువ్వు मैं రాసుకో बताऊंगा. వాటిని. इसलिए लिखना सीखो. అప్పుడు ఆయన ఆత్మవశుడైపోయాడు. तब वो आत्मा के वश में हो गया. ఆత్మలో ఉన్నప్పుడు ఏం జరిగిందో కానీ తెలియదు, కానీ ఆయనకి उनके साथ क्या हुआ उन्हें नहीं पता, పరలోకంలో ఉన్న వాటిని అన్నిటిని చూస్తున్నాడు. ఇక मगर स्वर्ग में जो कुछ है सब कुछ वो देख रहा है. అదిగో పరలోకంలో ఒక సింహాసనం వేయబడి ఉందంట. स्वर्ग में एक सिंहासन है, సింహాసనం పైన ఒకడు ఆసీనుడై ఉన్నాడంట. सिंहासन पर कोई बैठा हुआ था. ఎట్లా ఉన్నాడమ్మా? कैसा था? ఎలా కనపడుతున్నాడు? कैसा दिखाई दे रहे? ఇక్కడ మూడవ వచనంలో, तीसरे वचन में, మూడవ వచనంలో तीसरे वचन में చదువు హిందీలో. जो उस पर बैठा है वे यशब और माणिक के साथ दिखाई पड़ता है, और उस सिंहासन के चारों ओर मरकस सा एक मेघ धनुष दिखाई देता है. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉందంట. చూడండి, तो यहाँ पे एक मरकस सा एक मेघ धनुष सिंहासन दिखाई पड़ता है. భూమి మీద ఉండి धरती में रहकर మన పరలోకంలో ఏం జరుగుతుందో स्वर्ग में जो कुछ हो रहा है మనకు తెలియజేసింది उस बातों को हम तक पहुंचाया है. దేవుడు. परमेश्वर ने ఆ అవహానుకి ఆ యవహాను ద్వారా రాయించాడు. तो यूहन्ना के द्वारा लिखवाया है. ఇంద్రధనుసు అనే దాని గురించి మీకు తెలుసు. मेघ धनुष के बारे में आपको पता है. ఆదికాండం 9వ అధ్యాయము, उत्पत्ति का 9 अध्याय में, ఆదికాండం 9వ అధ్యాయము, उत्पत्ति का 9 में 9వ అధ్యాయము 12 నుంచి కనుక మనం చదివితే, 12 वचन से अगर हम पढ़ेगा तो ఆదికాండం 9వ అధ్యాయము 12వ వచనం నుంచి उत्पत्ति का 9:12 से చూడండి. देखिएगा. మరియు దేవుడు మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశుల మధ్య నేను తరతరములకు ఏర్పరచున్న నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచితిని, అది నాకును మీకును మధ్య నిబంధన గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును.
అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును కనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహము నీళ్లు రావు. तो यहाँ पे लिखा है 12 से लेकर 15 तक, फिर परमेश्वर ने कहा, जो वाचा में तुम्हारे साथ और जितने जीवित प्राणी तुम्हारे संग है उन सबके साथ की युग युग की पीढ़ियों के लिए बांधता हूँ, उसका ये चिन्ह है, मैंने बादल में अपना धनुष रखा और मेरे और पृथ्वी के बीच में वाचा का चिन्ह होगा, और जब मैं पृथ्वी पर बादल फैलाऊं तब बादल में धनुष दिखाई देगा, तब मेरी जो वाचा तुम्हारे और सब जीवित शरीरधारी प्राणियों के साथ बंधी है उसको मैं स्मरण करूंगा, तब ऐसा जल प्रलय फिर ना होगा जिससे सब प्राणियों का विनाश हो. అది నిత్య నిబంధన అంటున్నాడు 16వ అధ్యాయం. 16वें वचन में लिखा है ఇది నిత్య నిబంధన. हमेशा का वाचा है. దేవుడు మనుషులతో ఒక నిత్య నిబంధన చేసుకున్నాడు. परमेश्वर ने सदा का वाचा बांधा है. అందరి ధనుస్సుని उस मेघ धनुष को పరలోకంలో చూస్తున్నాడు. तो स्वर्ग में देख, ఎవరు? యోహాను. कौन देख रहे? यूहन्ना. ఆ ధనుస్సుని उस धनुष को, పరలోకంలో చూస్తున్నాడు. उस मेघ धनुष को देख అక్కడ रहे. ఎవరున్నారంట? वहाँ पे कौन था? సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనం పైన 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకుని కూర్చున్నారంట. 4 की 4 में लिखा है, वो सिंहासन के चारों ओर 24वीं सिंहासन है और इन सिंहासन के 24वीं प्राचीन श्वेत वस्त्र पहने हुए बैठे हैं और सरों पर सोने का मुकुट है. కిరీటాలు सोने का मुकुट. జయించి 5 కిరీటాలు ఉన్నాయండి. तो 5 मुकुट है. తర్వాత చెప్తాను మీకు. मैं किसी दिन और बताऊंगा. పరిశుద్ధులకు, पवित्र लोगों के लिए, లోకాన్ని జయించిన जो వారికి, संसार को जीते हैं, పాపాన్ని జయించిన जो पाप వారికి को जीते हैं, 5 కిరీటాలు तो ఉన్నాయండి. 5 प्रकार के मुकुट हैं. చూడండి देखिए, అక్కడ 24 పెద్దలు. यहाँ पे 24 बड़े लोग ఎవరో का తెలుసా? बताया. 24 పెద్దలు कौन है ये 24 प्राचीन? 12 గోత్రాల వారు, 12 गोत्र के लोग, పాత నిబంధనలో पुराने नियम के, యాకోబు సంతానం, याकूब के संतान, याकूब की संतान, అబ్రహాము యొక్క వంశములో अब्राहम के वंश के द्वारा 12 మంది గోత్రకర్తలు. 12 गोत्र के लोग. తర్వాత उसके बाद క్రొత్త నిబంధనలో नया नियम में యేసు ప్రభు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు. यीशु मसीह के द्वारा चुना गया 12 चेले. మొత్తం ఎంతమంది? सब मिलके कितना हुआ? 24. 24 लोग हो ఈ गया. 24 పెద్దలు ये 24 प्राचीन తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. श्वेत वस्त्र पहने అంటే हुए. 24 సింహాసనాలు అక్కడ यहाँ ఉన్నాయి. के 24 सिंहासन है वहाँ पे. కానీ लेकिन కొంతమంది పాయింట్ అవుట్ ఏం చేస్తున్నారంటే कुछ लोग क्या बोलते కొంచెం हैं, ఎక్కువ తెలివి ఉన్నవాళ్ళు, ज्यादा जिनके पास दिमाग है, దేవుని తెలివి కంటే ఎక్కువ తెలివి ఉండవు. या परमेश्वर से भी ज्यादा सोचने वाले. అదే ये क्या है? 12 24 ఎట్టుంటే 24 सिंहासन कैसे होंगे? 23 ఉండాలి కదా. 23 ही होने चाहिए. కానీ क्यों? ఆ 24 వ్యక్తి కింద ఉన్నాడు కదా. वो 24 व्यक्ति नीचे है ना. ఎవరు? कौन? యోహాను यूहन्ना. కింద ఉన్నాడు కదా. वो नीचे है ना. మరి అందుకే 24 చూపిస్తున్నాడు ఏంది? फिर कैसे 24 सिंहासन वहाँ पे? మరి ఇక్కడ చూస్తే यहाँ देखेगा तो అసలు ఇంక యేసు ప్రభు మేఘాల మీద మరి ఇంకా రాలేదు. यीशु मसीह बादलों में तो आए नहीं. మనం చదువుకుంటున్నాం, हम पढ़ रहे ఇంకా వాళ్ళు ఎత్తబడలేదు. और उठा लिया नहीं गया. మరి వాళ్ళందరికీ కూర్చున్నారు. तो वो सब कैसे बैठे हैं? కాబట్టి ఎక్కువ తెలివి ఉపయోగించకూడదు. इसलिए ज्यादा दिमाग इस्तेमाल नहीं करना है. పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. पवित्र आत्मा के ऊपर निर्भर होना है. అయ్యా నాకు చెప్పయ్యా, मुझे समझाइए. ఆయనకే తెలుసు, మన తెలివి ఇవన్నీ. उन्हीं को ही पता है, हमें नहीं मालूम. దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు. परमेश्वर की बातें परमेश्वर की आत्मा को ही మన पता సంగతులు మన ఆత్మకే తెలుసు. है. हमारी आत्मा को पता మనం है. ఏ ఆలోచనలో ఉన్నామో మనకే हम తెలుసు. कैसा सोच में हमें ही पता है. కాబట్టి దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు. इसलिए కాబట్టి परमेश्वर की सोच जो है परमेश्वर को ही पता है. ఆ 24 పెద్దలు కనపడుతున్నారు అక్కడ. 24 बड़े दिखाई दे रहे हैं. వీళ్ళు ఎన్నుకున్న వాళ్ళు, ये चुने गए हैं. ఎన్నుకున్న వాళ్ళు चुने गए తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. श्वेत वस्त्र पहने हुए हैं. ఒక అతను అడిగాడు, एक ने बोला, మనం చనిపోయిన తర్వాత मरने के बाद బట్టలు లేకుండా ఉంటామా అని. क्या बिना कपड़े करेंगे? ఇంకొక అతను అడిగాడు, एक ने कहा, మనం చచ్చిపోయిన బుద్ధి జ్ఞానం మనకు ఉండదు అనుకుంటా. हमारे पास कोई बुद्धि ज्ञान नहीं रहेगा. ఎన్నెన్నో ఆలోచనలు వస్తా ఉంటాయి పాపం. कई सारे सोच. ఎందుకంటే సరిగా వాక్యం చెప్పే సహవాస సంఘాలు లేవు పాపం. వీళ్ళు సరిగా ఎనరు, ఎన్ని చెప్పేవాళ్ళు ఉండరు. కొన్నిసార్లు చెప్పినా మనకు అర్థం కాదు. तो क्योंकि ऐसा कलिशा नहीं हो तो अच्छी तरह जो बताते हैं, कई बार कोई बताने वाला होगा तो सुनने वाले ढंग से नहीं सुनते, ना समझते, ना भरोसा करते. 24 పెద్దలు 24 प्राचीन తెల్లని వస్త్రాలు ధరించి पहने हुए हैं. నీతిమంతులు धर्मी जन నీతిమంతులు धर्मी जन చనిపోయిన తర్వాత मरने के बाद
తెల్లని వస్త్రాలు ఉంటాయి, श्वेत वस्त्र मिलेगा, దిగంబరులుగా ఉన్నాం. वो नंगे ना पाएंगे। తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో రాశాడు. थेसलोनिका में लिखा है 5 में, 2వ కొరింథీ 5లో కూడా రాశాడు. दूसरा कोरिन्थी 5 में भी लिखा है మనం అంట నగ్నంగా ఉండమంట, हम नंगे ना पाएंगे। తెల్ల ఎత్తబడిన వెంటనే తెల్లని వస్త్రాలు వస్తాయి. जैसा हम उठा लिए जाएंगे तुरंत श्वेत वस्त्र అక్కడ मिलेगा। ఇంద్రధనుష్ చూశాడు, वहां पे मेघ धनुष देखा, ఇంద్రధనుష్ చూశాడు. मेघ धनुष, వాళ్ళ తల మీద అంట సువర్ణ కిరీటాలు ఉన్నాయి. उनके सिरों पर सोने का मुकुट है। జయించిన వాళ్ళకే జీవ కిరీటం. जय पाए हुए लोगों को ही जीवन का मुकुट। లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, संसार को, पाप को जीतना, మరణాన్ని జయించాలి, मृत्यु को जीतना, సాతాను జయించాలి, शैतान को जीतना, అన్ని జయించుకుంటూ పోవాలి. संसार की वासनाओं को जीते మనం जाना। యాత్రలో ఉన్నాం, हम यात्रा में हैं, యాత్రలో ఉన్నాం, यात्रा में జయించుకుంటూ పోవాలి. మనం जीतते हुए आगे बढ़ना మనం है, జయించుకుంటూ పోవాలి. जीतते हुए बढ़ना है। ఆ తర్వాత చూడండి, इसके बाद ఆ देखिएगा, సింహాసనం నుండి మెరుపులు ధ్వనులు వస్తున్నాయంట, उस सिंहासन से बिजली और गर्जन का निकल रहा था करके लिखा ఉరుములు है। బయలుదేరి అంట. तो गर्जन भी निकल रहा था। అక్కడ 7 దీపాలు ప్రజ్వలిస్తున్నాయంట. वहां पे दीप 7 दीप जल रहे करके लिखा అది है। దేవుని 7 ఆత్మలు, वो परमेश्वर की 7 आत्माएं हैं, దేవుని 7 ఆత్మలు. परमेश्वर की 7 आत्माएं हैं। అందుకే జ్ఞానికి కనులు తలలో ఉంటాయి అంటారు, इसलिए बोलते हैं ज्ञानी को आंख जो है सर में होगा, बोलते हैं చుట్టూరు ఉంటాయి అంట, चारों ओर है करके बोलते हैं। 4 వైపులు చూస్తాడు. चारों ओर देखता है, దేవుడు చూస్తా ఉంటాడు, परमेश्वर देखता रहता చూస్తా है, ఉంటాడు. देखता रहता ఆ है। సింహాసనం ఏంటంటే స్ఫటికం పోయినటువంటి గాజులు అంటే ఒక సముద్రం కనపడుతుందంట. तो लिखा है उस सिंहासन के सामने मानो बिलोर के समान कांच का सा समुद्र है। ఆ సింహాసనానికి మధ్య, సింహాసనం చుట్టూ, ముందు వెనుక కళ్ళతో నిండిన 4 జీవులు ఉన్నాయంట. उस सिंहासन के बीच में और सिंहासन के चारों और 4 प्राणियां और जिनके आगे पीछे आंखें ही आंखें हैं। చూడండి, అక్కడ మొదటి జీవి और पहला प्राणी సింహం లాంటిది, सिंह के बराबर है, రెండవ జీవి दूसरा प्राणी దూడ లాంటిది, कुत्ते का समान है, మూడవ జీవి तीसरा प्राणी మనుషుని ముఖం లాంటిది, मनुष्य का सा है, నాలుగవ జీవి चौथा ఎగురుతున్న పక్షి లాంటిది. उड़ता हुआ उकाब के समान है। దీన్ని మనం రేపు చెప్పుకుందాం, इसको लेकर हम कल सुनेंगे, రేపు ఉందాం. कल सुनेंगे, వాటిని చెప్పే టైం ఉంది. इसके बारे में समय ఆయన चाहिए అక్కడ बताने के ఈ लिए। రోజు మనం ఆ యొక్క పద్మాసు దీపంలో ఉన్నటువంటి యోహాను పరలోకంలో చూస్తున్నట్టు వాటిని ఈ రోజు మీకు చూపిస్తున్నాను. आज हम वो बात को देख रहे, पद्मस टापू में यूहन्ना आत्मा के वश में होकर स्वर्ग में जो हो रहे उन्हें देख रहे ना, यही बात ఆ 4 జీవులు ఎవరు? ये 4 प्राणी कौन है? తర్వాత దానియేలు పుస్తకంలో కూడా 4 జంతువులు ఉన్నాయి. तो दानियेल की पुस्तक में भी 4 जंतुओं को, 4 జీవులు, यहाँ पे 4 प्राणी అక్కడ हैं, 4 జంతువులు. वहाँ 4 जंतु देखे। ఎవరు వీళ్ళు? कौन है ये? ఎవరు? రేపు చెప్పుకుందాం ఈ విషయాన్ని గురించి. कल सुनेंगे इस बात को लेकर। అయితే ఇక్కడ చూడండి, तो फिर देखिएगा, ఆ 4 జీవులు ప్రతి జీవి కంట 6 రెక్కలు ఉన్నాయంట. चारों प्राणियों को 6 पंख हैं ఆ లోపల మరియు చుట్టూ కళ్ళతో నిండి ఉన్నాయంటండి. और चारों ओर भीतर आंखें ही आंखें हैं। కాబట్టి పూర్వం ఉండి, ఇప్పుడు ఉంటూ, భవిష్యత్తులో రాబోయేవాడు సర్వశక్తిమంతుడైన ప్రభు అయిన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధని మానక రాత్రి బౌళ్ళు అక్కడ స్తుతిస్తూ ఉన్నారంట. और वे दिन और रात बिना विश्राम करते हुए ये कहते हैं कि पवित्र 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 प्रभु परमेश्वर सर्वशक्तिमान, जो था और जो है और जो आने वाला है। తర్వాత సింహాసనంపై కూర్చొని యుగ యుగంలో జీవిస్తున్న వానికి మహిమ, ఘనత, కృతజ్ఞతలు కలుగును గాక నా జీవులు కీర్తిస్తున్నాయి అంట. वो प्राणी इस प्रकार बोल रहे थे, जब वे प्राणी उसके जो सिंहासन पर बैठे हैं और जो युगानुयुग जीविता है, महिमा और आदर और धन्यवाद करेंगे। ఈ 24 మంది పెద్దలంట ఆయన ముందు సాగిలపడి యుగ యుగములు జీవిస్తున్న వానికి నమస్కారం అని ఆయనకి నమస్కారం చేస్తున్నాడంట. ये 24 प्राचीन जो है सिंहासन पर बैठने वालों के सामने गिर पड़े और जो युगानुयुग जीविता है प्रणाम करेंगे। చూసారా, देखा, నువ్వు సమస్తాన్ని సృష్టించావు, आपने सब कुछ बनाया है, దాన్ని బట్టి ఇవన్నీ కూడా దాన్ని బట్టి సృష్టించబడ్డాయి. इसी वजह से सबकी सृष्टि सृजी गई है। నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందను అర్హుడు అని చెప్పుతూ తమ కిరీటాలనంట ఆ సింహాసనం ఎదుట వేశారంట, తీసుకొచ్చి. तू महिमा और आदर सामर्थ्य पाने के योग्य बोलकर अपने मुकुटों को सिंहासन के सामने उतार डाला, కృతజ్ఞతగా, शुक्रगुजारी से, కృతజ్ఞతగా. शुक्रगुजारी కాబట్టి से। ప్రియులారా, इसलिए प्रियो, ఈ రాత్రి మనం లైవ్ లో इस रात के समय
పరలోకం ఉంది. स्वर्ग है, పరలోకంలో ఒక సింహాసనం ఉంది. स्वर्ग में एक सिंहासन है, అక్కడ దేవుడు ఉన్నాడు. वहाँ परमेश्वर बैठा हुआ है. దానియేలు పుస్తకాన్ని గనుక మీరు చూస్తే, दानिయేल पुस्तक को भी अगर देखिएगा, దానియేలు పుస్తకంలో दानिయేल की किताब में 7వ అధ్యాయం, 7वीं अध्याय, దానియేలు పుస్తకం 7వ అధ్యాయంలో दानिయేल का 7वीं अध्याय में 9వ వచనము, वचन 9 में देखिएगा ఇక సింహాసనాలను వేయటం చూసేను మహావృద్ధుడు అక్కడ కూర్చొని ఉన్నాడంట. అక్కడ చూడండి, तो वहाँ पे लिखा है कि सिंहासन रखे हुए हैं और कोई अति प्राचीन विराजमान हुआ करके लिखा है. తర్వాత इसके बाद ఈ 2వ అధ్యాయంలో, दूसरे अध्याय, దానియేలు 2వ అధ్యాయంలో दानिయేल का दूसरे अध्याय 28వ వచనంలో 28 वचन में भी దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు, అంత్య దినాలలో కలగబోయేదాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను అని చెప్పి రాయబడి ఉంది. परंतु वेदों का प्रकटकर्ता परमेश्वर स्वर्ग में है और उसने नबूकदनेस्सर राजा को बताया है कि अंत दिनों में क्या क्या होने वाला है. దేవుడు ఒకడు పరలోకంలో ఉన్నాడని చెప్తున్నాడు దానియేలు. दानिయేल बोलता है कि एक परमेश्वर स्वर्ग में है. 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనంలో, दूसरी 19 में అంతటా ఆ మర్మం రాత్రి దర్శనంలో దానియేలుకు బయలుపరచబడినది. దానియేలు పరలోకంలో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. वेद दानिయేल को रात के समय दर्शन के द्वारा प्रकट किया गया. तब दानिయేल ने स्वर्ग के परमेश्वर का ये कहकर धन्यवाद किया. ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड. చూడండి ప్రియులారా, देखिए प्रियो, 13వ వచనము, इसी में 13 वचन, 7వ అధ్యాయము, 7वां अध्याय, దానియేలు 7వ అధ్యాయం 13వ వచనం. दानिయేल का 7 का 13. రాత్రి కలిగిన దర్శనాన్ని నేను ఇంకా చూస్తూ ఉండగా ఆకాశంలో మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు రావటం నేను చూసి తిని ఆయన ఆ మహావృద్ధుడైన వాని సన్నిధికి తేబడెను. लिखा 13 में 7 का, मैंने रात को सपन देखा और देखो मनुष्य के संतान सा कोई आकाश के बादलों समेत आ रहा था और वह उस अति प्राचीन के पास पहुंचा और उसके वे समीप लाया. అందుకే 8వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు, इसलिए 8 में यीशु में से कहता है, శాస్త్రుల పరిసద్దుకాయలతోటి, शास्त्री परिषद सदस्य, నేను తండ్రి దగ్గర లోకం పుట్టక ముందే తండ్రి దగ్గర ఉన్నాను అంటాడు. मैं पिता के पास दुनिया उत्पन्न होने से पहले ही से था. నువ్వు నిన్నటి వాడివి బాబు, तो तू तो कल का है, నువ్వు కుర్రోడివి, तू जवान है, నువ్వేం ఇలా చెప్తున్నావు तो అన్నాడు. क्या बोल रहे करके लोगों ने कहा यीशु से. ప్రేసన్న తెలుసా, अब यीशु ने क्या నేను बोला पता है? లోకం పుట్టక ముందే मैं दुनिया उत्पन्न होने से पहले ही తండ్రి దగ్గర ఉన్నాను. पिता का पास हूँ बोला. అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నాను. अब्राहम की पहले से हूँ मैं बोला. అబ్రహాం నన్ను చూశాడంట. अब्राहम मुझे देखा. చూడండి, యేసుప్రభు పుట్టక ముందే यीशु मसीह पैदा होने से पहले దానియేలు పరలోకంలో ఉన్న మనుష్య కుమారుని పోలినవాడు చూస్తున్నాడు. दानिయేल स्वर्ग में जो मनुष्य का पुत्र है उसको देख रहे ఆ हैं. మనుష్య కుమారుడు కన్య అయిన గర్భములో ఈ భూమి మీదకి వచ్చాడు. वो मनुष्य का ये पुत्र जो है इस धरती में उस कुमारी से जन्मा है. ఆయనే పరలోకానికి వెళ్ళిపోయాడు. फिर वो इस स्वर्ग में चला गया. పరలోకంలోకి వెళ్ళి स्वर्ग में जाकर మళ్ళీ యోహాను ద్వారా పరలోకంలో చూస్తున్నాడు, ఉన్నాడు అని చెప్పి మనకు తెలియజేశాడు. तो यूहन्ना के द्वारा, क्योंकि यूहन्ना देख रहे स्वर्ग में वो है करके साबित कर. అందుకనే ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో प्रकाशित का 4 अध्याय का 10 ఈ నిర్వహణ పెద్దలు ఏమంటున్నారంటే, ये 24 बड़े क्या कहते हैं? యుగ యుగములు జీవిస్తున్న వానికి నమస్కారము. युगान युग जीवित है उसको प्रणाम. అర్థమైందా? समझ में आ गया. పరలోకం ఉంది, स्वर्ग है, సింహాసనం ఉంది, सिंहासन है, అక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడు, वहाँ पे एक प्राचीन है, అక్కడ ఒక గ్రంథం కూడా ఉందండి. वहाँ पे एक ग्रंथ भी है. ఇంకా రాబోయే దినాలు వస్తాయి, और आने वाले दिनों में और ఇక सुनेंगे. జరగబోయే వాటిని నీకు చూపిస్తాను అంటున్నాడు. और आने वाले होने वाले विषयों को और दिखाऊंगा बोल रहे. గ్రంథం ఉంది, एक ग्रंथ है. ఆ గ్రంథంలో భయంకరమైన శ్రమలు దాచిపెట్టి ఉన్నాయి. उस ग्रंथ में बहुत भयानक क्लेशों को लेकर దానియేలు దినముల కోసం వాటిని ముద్రించి ఉంచండి. दानिయేल से कहा था अंतिम दिनों की खातिर उन्होंने मोहर लगा के అది रखो. ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షంగా అది ప్రకటన చేయబడుతుంది. तो प्रकाशित वाक्य में वो प्रकट किया गया है. కాబట్టి పరలోకంలో దేవుడు ఉన్నాడు కాబట్టి, इसलिए परमेश्वर है स्वर्ग में, ఆయన చూస్తున్నాడు वो కాబట్టి देखने वाला है. మానవులంగా మనము इंसान होने के नाते భయభక్తులు కలిగి हम ఉన్నాం. बड़ा डर से रहेंगे. అసలు పాపం జోలికి పోకూడదు. बिल्कुल पाप के नजदीक नहीं जाना. అసలు పాపం జోలికి మనం పోకూడదు. बिल्कुल पाप नहीं करना. ఎందుకంటే क्योंकि పాపం జోలికి గనక మనం వెళ్ళామంటే अगर पाप किया हमने అక్కడ పరలోకంలో మనం లెక్క చెప్పాల్సి వచ్చింది. तो स्वर्ग में हिसाब देना पड़ेगा. లెక్క చెప్పాల్సి వచ్చింది. हिसाब देना पड़ेगा. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా इसलिए हर एक जने దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. परमेश्वर का भाई मानेंगे. భయభక్తులు కలిగి ఉందాం. भाई मानेंगे. అప్పుడే దేవుడు మనల్ని ఆ యొక్క పరలోక రాజ్యం మనకిస్తాడు. तभी उस स्वर्ग राज में प्रभु हमको लेके जाएगा. రండి ప్రార్థన చేసుకుందాం. आइए प्रार्थना करेंगे. చిన్న ప్రార్థన చేసుకుందాం. छोटी सी प्रार्थना. అయితే ఇప్పుడు నెహమ్యా, అశోకు ఆశా కుమారుడు నెహమ్యాది బర్త్డే
కేక్ కటింగ్ చేస్తారు. ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు సిద్ధపరచుకోండి, ప్రార్థన చేసుకుందాం. अभी प्रार्थना के बाद लोग आशा का बेटा छोटा नेहमिया का बर्थडे है, इसलिए अभी प्रार्थना करेंगे. ధన్యవాదాలు, వందనాలు ప్రభువా, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు నాయన. स्तुति हो ఈ యొక్క మహామహిమను బట్టి, కృపను బట్టి వందనాలు. आपकी महान कृपा को लेकर धन्यवाद करते ఈ हैं రాత్రి నాయన इस रात को प्रभु जी. పరలోకం ఉంది, स्वर्ग है, ఆ పరలోకం నీ వశంలో ఉంది. स्वर्ग आपके वश में है. పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు, स्वर्ग में परमेश्वर आप అక్కడ हैं. సింహాసనం और ఉంది, सिंहासन है, ఆ సింహాసనం కూర్చుని उस ఉన్నాడు. सिंहासन पर बैठा అక్కడ हुआ మనుష్య है. కుమారుడు ఉన్నాడు, वहाँ पर मनुष्य का भी पुत्र 24 है, పెద్దలు ఉన్నారు, 24 बड़े भी 4 हैं, జీవులు 4 ఉన్నారు, जीव भी వాళ్ళ है, కిరీటాలు ఉన్నాయి, उनको मुकुट दिया వాళ్ళు गया है, స్తుతిస్తున్నారు, वो स्तुति कर रहे నిన్ను थे, మహిమపరుస్తున్నారు. आपकी महिमा कर रहे అందుకే थे. పరలోకంలో మహిమ स्वर्ग में आपकी महिमा, ఎట్లా పరలోకంలో ఉందో అట్లా భూమి మీద ఉండాలని అని చిత్తం ప్రభు. प्रभु आपकी इच्छा जैसे स्वर्ग में होता वैसा पृथ्वी पर भी होने వాళ్ళు पाए. నిత్యమును సూచిస్తున్నారు. वो लोग हमेशा आपकी स्तुति करते हैं. ఈ భూలోకంలో కూడా इस पृथ्वी पर भी రక్షించబడిన మేము उद्धार पाए हुए हम నిత్యము ఆత్మీయ స్పృహ కలిగి ఉండాలి. हमेशा आत्मी को होश में रहे, ఏ పని చేసుకుంటున్నా चाहे कुछ भी काम करे. మేఘాల మీద వచ్చే ఆ యేసయ్య ఆర్భాటముతోను ప్రధాన దోషము దేవుని బోరతో వచ్చినప్పుడు ఆ బోర శబ్దం వినగలిగిన శక్తి మాకు ఉండాలి నాయన. जब बादल में यीशु मसीह आएगा बड़े ललकार के साथ, प्रधान दूत की तुरही की शब्द के साथ, वो शब्द सुनने का लायक हम बन सके. భూమి మీద ఉండి మేము పరలోకంలో ఉన్న దృశ్యాలను తెలుసుకోగలిగిన శక్తిని, జ్ఞానాన్ని మాకు ఇచ్చావు तो ప్రభు. पृथ्वी में रहते हुए स्वर्गीय बातों को जानने की प्रभु जी समझ, वो कृपा हम पर किया है प्रभु. అందుబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. इसलिए प्रभु आपका నువ్వు धन्यवाद. మరుగుపరచకుండా మాకు అన్ని आप తెలియజేస్తున్నావు. कुछ भी ना छिपाते हुए सब कुछ हमको ఈ రోజు बता సంఘం दिया. అన్ని వింటున్నారు. आज कल से सब बातों को सुनता है प्रभु जी. దేవుడు ఉన్నాడు, परमेश्वर है, అయ్యో ఆయన చూస్తున్నాడు वो देखने वाला है. అని భయం భక్తులతో మనం इस भय से रहने के लिए అనేక మందిని ప్రభు దగ్గర నడిపించావు. बहुत सारे लोगों को प्रभु में ला सके. యేసు యొక్క ఆశీర్వాదం మనకు ఎప్పుడూ ఉంటాయి. तो ऐसा करने से प्रभु का आशीष మన हमें కుటుంబాల మీద चाहिए. దేవుని ఆశీర్వాదం ఉంటుంది. हमारे परिवार के ऊपर प्रभु का आशीष बन के रहे. మనం యేసు ప్రభు వస్తే పరలోకానికి వెళ్తాం. जब यीशु आएगा, जब हम स्वर्ग में మీ जाएंगे, దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాటలు యేసు प्रभु నామములో आपके దీవించు. दास के द्वारा बोए गए वचन यीशु के नाम से आशीष पाए. సాతాను ఎత్తుకొని పోకుండా शैतान उठा के नाले 100కి 100 పడ పనిషి సహాయం 100 गुना చేయండి. फलवंत होने के लिए मदद. యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं. आमीन. आमीन. पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन. आमीन. हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया. नेहम्या, अशोक, आशा